హ్యాపీ దివాళీ అండ్ సేవ్ దివాళీ. ఆ చివర అలిగించాలి, దూరంగా వెళ్ళిపోవాలి మళ్ళీ కాళ్ళు అలిగిన దూరం ఉండి తెచ్చి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంట్లో దివాళీని హ్యాపీగా జరుపుకోవాలంటే కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. అవి చిన్నలకు పెద్దలకు అందరికీ వర్తిస్తాయి. ఈ వీడియోలో మనం దివాళీని సేఫ్గా హ్యాపీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ సేఫ్టీ రూల్, అందరూ కూడా కాటన్ బట్టలే ధరించాలి. తప్పనిసరిగా హ్యాండ్ గ్లౌజులు కానీ షూస్ కానీ ధరించాలి. పిల్లలు క్రాకర్స్ పెద్దల సమక్షంలో మాత్రమే కాల్చాలి, వారు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కాల్చాలి. మీరు దివాళీ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్న ప్లేస్ లో తప్పనిసరిగా బకెట్తో నీళ్ళైతే పెట్టుకోండి. ఆ బకెట్ లో ఒక బ్లాంకెట్ కూడా ఉంచండి, ఎందుకంటే ఎవరికైనా సడన్ గా ఫైర్ జరిగితే దాంతో వెంటనే కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ఫైర్ అయితే ఆర్పడానికి కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు చుంచుబుడ్లు కాల్చడానికి అగ్గిపెట్టెలు వాడనవ్వకండి, ఎందుకంటే చెయ్యిలు కాలే అవకాశం. అలా కాకుండా ఒక సన్నని పచ్చికారను తీసుకుని దాని చివర కాటన్ క్లాత్ కట్టి నూనెలో ముంచి దాంతో ఫైర్ వెలిగిస్తే, చుంచుబుడ్లు వెలిగిస్తే పిల్లలకి ఎటువంటి హాని ఉండదు, చాలా దూరంగా ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఎంత దూరంలో కాలుస్తున్నారో, వాళ్ళైతే వెంటనే పారిపోతున్నారు కాలగానే. అలా మీరు కూడా చెప్పండి పిల్లలకి. ముఖ్య గమనిక, నేను ఇక్కడ పిల్లలతో కాల్పించాలనే ఉద్దేశం అయితే కాదు. వాళ్ళు ఇన్కేస్ పిల్లలు తప్పనిసరిగా కాలుస్తాను అంటారు, వాళ్ళకి సేఫ్టీ కోసం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే చెప్తున్నాను. మీరు మ్యాక్సిమం పిల్లలు దూరంగా ఉంచడానికే ట్రై చేయండి. తప్పనిసరిగా కాలుస్తానంటే మీ సమక్షంలోనే మాత్రమే కాల్చనియండి. ఇప్పుడు కొత్తగా డేంజర్ క్రాకర్స్ అయితే వస్తున్నాయి, వాటిని మీరు యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాటిపై ఉన్న లేబుల్లో వాటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి, ఎలా యూజ్ చేయాలనేది. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోన రాకెట్స్ అండ్ బాంబ్స్ చేతికి ఇవ్వకండి, అవి చాలా చాలా డేంజర్. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు పిల్లలకు పాము బిళ్ళలు అండ్ పొడవాటి కాకర పువ్వుతులు ఇవ్వండి, దాని ద్వారా ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఫైనల్గా ఫైర్ వర్క్స్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి, తద్వారా ఏం జరుగుతుందంటే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. మీకు అందుబాటులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కానీ ఉంటే దగ్గరలోనే పెట్టుకోండి. ఇన్ కేస్ ఎనీ ఫైర్ అండ్ ఇంజురీ జరిగితే మీరు వెంటనే నివారించవచ్చు. ఈ దివాళీ సేఫ్టీ రూల్స్ ని మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి.